అట్లానే అమరజ్యోతి ఉంది. ఇవాళ అమరజ్యోతి మొత్తం పడవబడేబడ్డది. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు. రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది, జాగృతికి అధికారం వస్తుంది. ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది, ప్లేస్ ఉంది. ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా, ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. స్కూల్ పిల్లలు ఉంటే, కాలేజ్ పిల్లలు ఉంటే వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకొచ్చి మరి ఇగో ఇది త్యాగం, దీనివల్లనే మన రాష్ట్రం వచ్చిందని చెప్పి చిరస్థాయిగా ఆ ఉద్యమకారుల పేర్లు నిలిచిపోయేటట్టుగా కూడా అమరజ్యోతి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి అంటే వారు ఏ బహుజనుల కోసం అయితే కొట్లాడిండ్రో, ఏ సామాజిక తెలంగాణ రావాలని కొట్లాడిండ్రో ఆ తొవ్వలో మనం నడవాల్సిన అవసరం ఉంది.